మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారికి రాజధాని రైతులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున రాజధాని రైతులు కాలినడకన బయలుదేరి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. తుళ్లూరు నుంచి పొంగళ్లు తలపై పెట్టుకుని విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లారు అమరావతి రైతులు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం సాకారమవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాజధాని రైతులు. దీంతో వారు తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. అమరావతి రాజధాని రైతులు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, అమ్మవారికి శారీ సమర్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే ప్రతిసారి కూడా అడ్డుకుంటున్న సమయంలో కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోలేని పరిస్థితి ఉందంటూ కూడా వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే అమ్మవారికి శారీ సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరొకవైపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో కూడా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ కూడా వీరంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం అంత మహిళలు ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అమ్మవారి శారీ కూడా సమర్పించారు. చాలా ఆనందంగా ఉందండి. అమ్మ నవ్వుతూ కనిపించింది. ఈ రోజేనమాట మేము రావటం, 4వ తారీఖు తర్వాత ఈ రోజేనమాట. చాలా ఆనందంగా 16 కిలోమీటర్లు కూడా అసలు ఎలా వచ్చాము, చిన్న వయసులో నడిచి ఉంటాం అనమాట. 9-10 ఏళ్ల పిల్లలల్లే నడిచి వచ్చాము. మాకు అసలు ఇప్పుడు కూడా అలుపు లేదనమాట. అంటే మమ్మల్ని కాలం అలా నేర్పింది. నడక గాని అంతకుముందు ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళం కాబట్టి ఈ అమ్మవారికి సారండి ముడిపి ఆ రోజు మేము ముడిపి కట్టుకొని వస్తుంటే పోలీసులు మమ్మల్ని అడ్డగించి కొట్టారనమాట. ఆ రోజు చిందరవందరగా అయిపోయామండి. మా కష్టాలన్నీ తీర్తే తల్లి, నీ పాద పీఠికలకు ఉందన్నమాట ఈ అమరావతి, ఈ రాజధాని. దాన్ని అంగుళం కూడా నువ్వు కదిలించొద్దమ్మా అనే నమ్మకంతో మేము నమ్మి ఉన్నాము. అలానే ఉంచింది, పట్టి ఉంచింది అనమాట. ఇలా బొటని వేళ్లతో పట్టి ఉంచిందమ్మా. ఆమె కోసం ఇవాళ మేము ఘనంగా ఇలా సార్ తీసుకొని మా శక్తి కొలదండి. కొండంత దేవుడికి కొండన్ని పువ్వులు మేము పెట్టలేము, మా మనసుతో తెచ్చామన్నమాట. అమ్మ స్వీకరించిందని అనుకున్నాము. మా ఇంకా చిరుమందహాసంతో చిన్నగా నవ్వి చూసింది, చాలా అనుకున్నాము. మా జన్మ ధన్యమైపోయింది. ఇవాళ అదే అమ్మ సంకల్పంతో అమరావతి అంగుళం కూడా కదలకుండా ఇవాళ అమరావతి తిరునివాసి ఈశాన్యంలో ఉండ అమ్మ మిమ్మల్ని నేను కాపాడుతున్నానమ్మా అని చెప్పి అభయం ఇచ్చినట్టుంది. అదే ఆనందంతో ఇవాళ వచ్చి అమ్మ దగ్గర మేము మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మా బాధ దేవుళ్ళకి చెప్పుకున్నాము, మీడియా వాళ్ళకి చెప్పుకున్నామండి. అలాంటి బాధ ఈ రోజు తీరింది. మాకు 4 తర్వాత మాకు మంచి రిలీఫ్ అయితే దొరికింది అమరావతి రైతులకి. అమరావతి ఇక్కడే ఉంటదని, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దని చెప్పి ఆ ఊపుతోనే అమ్మవారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకోవడానికి మా శక్తి కొలది సారి తీసుకొని వచ్చామండి. మొత్తం ఏదైతే రాజధాని మరింత అభివృద్ధి చెందాలని కూడా అటు ఎన్డీఏ కూటమి హయాంలో అభివృద్ధి చెందుతుందని కూడా అటు అమ్మవారిని కోరుకున్నట్లు కూడా అమరావతి రాజధాని ప్రాంత రైతులు అటు మహిళలు అయితే చెప్తున్నారు. నాగరాజు, నరసింహారావు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి.